చలో విజయవాడ. జై భీమరావు భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో గత ప్రభుత్వం వైసీపీ రద్దు చేసిన ఎస్సీ పథకాలన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరింపజేయాలని భీమ్ జెన్జీ ఉద్యమాన్ని జడ శ్రవణ్ కుమార్ గారు ప్రారంభించడం జరుగుతోంది. ఈ నెల 17వ తారీఖుని విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర వేలాది మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి జడ శ్రవణ్ కుమార్ ఆయన దీన్ని సన్నాహాలు చేస్తూ ఉన్నారు. జై భీమరావు భారత పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మన కార్యకర్తలకు కానీ నాయకులకి అందరికీ కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పార్టీ తరపు నుండి, పార్టీ అధినాయకుడి తరపు నుండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతీ యువకులు అందరూ కూడా వేలాదిగా ఈ భీమ్ జెన్జీ ఉద్యమానికి తరలిరండి. మీకు తెలుసు, గతంలో మనం చూసుకున్నాము, యువత తలుచుకుంటే ఏమైనా చేయగలదనేది మనం రీసెంట్గా ఢిల్లీలో మనం చూసాము. ఆ ఢిల్లీలో జరిగిన ధర్నా కార్యక్రమానికి ఒక ఆహ్వానితుడిగా జై భీమరావు భారత పార్టీ అధినేత మన జడ శ్రవణ్ కుమార్ గారు హాజరవటం, ఢిల్లీలో నా ధర్నాలో ఆయన పాల్గొనడం, ప్రసంగించడం జరిగింది. మరొక ఆంధ్రప్రదేశ్లో మరొక జెన్జీ ఉద్యమానికి నాంది పలుకుతున్నది జై భీమరావు భారత పార్టీ. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మొట్టమొదటి నుండి కూడా దళితుల్ని చిన్నచూపు చూస్తూ, దళితులకు సంబంధించి తేనె పూసిన కత్తుల్లాగే మాట్లాడుతూ అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. కానీ దళితులకి ఉపయోగపడే ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇప్పటి వరకు చేయకపోవడం, గత ప్రభుత్వం కూడా చేయకపోవడం జరిగింది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మన పార్టీ నుండి ఈ ఉద్యమానికి వేలాదిగా తరలి రావాలని పార్టీ అధినాయకుడు జడ శ్రవణ్ కుమార్ గారి తరపున, నాయకత్వం తరపున నేను మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. జై భీమ్, జై జడ శ్రవణ్ కుమార్.